కొన్ని దినాల నుంచి మనము దేవుని యొక్క లక్షణాలను, గుణగణాలను, ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుడు అనంతమైన వాడు. అంటే ఆయన గురించి ఇంత ఉంటది అని చెప్పడానికి కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన అనంతమైన దేవుడు. అయితే ఆయన గురించి ఆయన మనకి వ్యక్తపరుచుకుంటా ఉన్నాడు. ఎందుకనంటే మనం ఆయనని అర్థం చేసుకోవాలని, దానిని బట్టి ఆయనని స్తుతించడము, ఆరాధించడము, చేయడము సాధ్యమవుతుందని, అది మరింతగా మనకి మేలు కలిగించేది అని ఆ మాటలన్నిటినీ మనకి బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉన్నాడు అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో ఉన్న దేవుని గురించిన ప్రతి మాట కూడా మనకి రివీల్ చేయబడిన మాటలే. అంటే ఆయన గురించి ఆయన వ్యక్తపరుచుకున్న కొన్ని మాటలు. ఎందుకంటే ఆయన అనంతమైన దేవుడు కాబట్టి. ఒక వర్స్లో ఏమనుంటుందనంటే, యేసు ప్రభు చేసిన కార్యాల గురించి రాయడానికి ఈ భూమిలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న ఏది కూడా సరిపోదని రాశాడు ఒక సువార్తని రాసిన గ్రంథకర్త. అంటే యేసు ప్రభు చేసిన పనుల గురించి రాయడానికే, ఆయన పనుల్లో ఉన్న నైజాన్ని గురించి రాయడానికి ఈ ప్రపంచంలో ఉన్న ఏ సోర్స్ కూడా సరిపోదని చెప్తున్నాడు. అనంటే మరి ఆయన అసలు స్వభావం గురించి, ఆయన పూర్తి స్వభావం గురించి, ఆయన అనంతమై ఉన్నాడనే ఆయన వ్యక్తిత్వాన్ని గురించి రాయాలనంటే ఇంకా అసలు అది మన ఊహకి అందని విషయం అన్నమాట. అయితే దేవుడు మన కొరకు ఏ విషయాలైతే ఆయన గురించి రివీల్ చేసుకున్నాడో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్న ప్రతి విషయంలో కూడా అది ఆయన గొప్పదనాన్ని కనబరిచేదిగా ఉంటుంది. అంటే అనంతంలో నుంచి కొంత తీస్తే ఎంత ఉంటుంది? అనంతమే ఉంటుంది. మీకు మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇన్ఫినైట్ నుంచి ఏదైనా సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఇన్ఫినైటే ఉంటుంది. అంటే దేవుని గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉంది అని మెజర్ చేసినప్పుడు అది ఇన్ఫినైట్ ఉంటుంది. అందుకనే దేవుని గురించి ఎంత తెలుసుకుంటున్నామో అంత ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా తెలుసుకోవాలనే ఆ కోరిక అనేది నెవర్ ఎండింగ్. అది మనం పూర్తి చేయలేనిది. కానీ ఎంత ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకుంటూ ఉంటామో అంత ఆనందాన్ని కలిగించేది. అట్లాంటి ఆనందము లోకంలో మరి ఏది కూడా ఇవ్వలేదు. అందుకనే కీర్తనాకారుడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అని. ఆయన యొక్క గొప్పతనం మీకు అర్థమవ్వాలంటే ఆయన వ్యక్తపరుచుకున్న మాటల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోలేవు, అనుభవించలేవు, ఎక్స్పీరియన్స్ అవ్వలేవు. దానికన్నా ఇంకా మంచి పని ఇంకేముండదు దేవుని తెలుసుకోవడం కన్నా. దేవుని మహాకృపను బట్టి మనకి ఆయన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఆయనని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నిట్లో దేవుడు మనకి సహాయం చేయను గాక. గత కాలంలో జరిగిన సెషన్స్లో ప్రభువైన యేసుక్రీస్తు గురించి వివిధ తప్పులు, వివిధ వ్యక్తులు ఏ రీతిగా తప్పుగా అర్థం చేసుకున్నారో మనం చూస్తూ ఉన్నాం.
ఆయనని కేవలము మానవుడిగా చూసేవాళ్ళు ఉన్నారు. కేవలము ఒక ప్రవక్తగా, మంచి వ్యక్తిగా చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకొక వైపు నుంచి ఆయన దైవత్వాన్ని గుర్తించేవారు ఉన్నారు. కానీ ఆయన స్వభావం చూసినప్పుడు ఆయన ఫుల్లీ హ్యూమన్ బీయింగ్, ఫుల్లీ డివైన్ బీయింగ్. ఆయన పరిపూర్ణంగా మానవుడై ఉన్నవాడు, లేకుంటే మానవ నైజాన్ని పరిపూర్ణంగా ఆయన కలిగి ఉన్నవాడు, పరిపూర్ణంగా దేవుడై ఉన్నవాడు అని ఆయన సత్యాన్ని, ఆయన గురించిన మాటల్ని లాస్ట్ సెషన్లో చూస్తూ వచ్చాం. అయితే ఇట్లాంటి టీచింగ్ మన మధ్యలో లేకపోతే ఏమవుతూ ఉంటుంది అని అంటే వేరే టీచింగ్ వస్తూ ఉంటుంది. అట్లాంటి ఒక సందర్భాన్ని అపోస్తలుడైన పేతురు అక్కడ ఉన్న సంఘంలో వారికి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆ విషయాన్ని చూస్తా మన విశ్వాసాన్ని బలపరిచే విషయాలు, మన విశ్వాసానికి కారణమైన ప్రభువుని అర్థం చేసుకునే విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన పత్రికలు ఉన్నాయి. అందులో 2వ పత్రికలో కొన్ని వాక్య భాగాలు చూసే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన, అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మొదటిగా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నది. దేవుని గుర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గుర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు అన్నయ్య మీ వాయిస్ వినిపించట్లేదు అన్నయ్య. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది అన్నయ్య. సో ఈ 2-3 వచనాల్లో పేతురు గారు ఏమని రాస్తున్నారంటే, ఆయన మనకి ఆయన గురించిన విషయాలను వ్యక్తపరిచాడు. ఆ విషయాల్లో మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి అని, అంత మాత్రమే కాదు, అనుభవ పూర్వకంగా ఆయనను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందులో తెలుగులో ఉన్న మాటలు ఏమైనా ఉన్నాయంటే, మనలను 2వ వచనంలో మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానము మూలంగా, అంటే అనుభవ జ్ఞానము మనం కలిగి లేకపోతే కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అవేంటి? జీవమునకు భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేసే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఆయన రక్షకుడు అనే విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఆయన ఇచ్చే రక్షణ అన్నయ్య మీ వాయిస్ వినిపించట్లేదు అన్నయ్య. రవి అన్నయ్య మీ వాయిస్ వినిపించట్లేదు. హలో, ఇప్పుడు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది అన్నయ్య. సో అట్లాంటి అనుభవ జ్ఞానము, ఆయనను గుర్చిన అనుభవ జ్ఞానము మనం కలిగి లేనప్పుడు ఆయన మనకు కావలసిన వాటిని దయచేస్తున్నాడు అనే విషయం మర్చిపోతాం.
అందులో దేనికి సంబంధించినవి? జీవమునకును, భక్తికిని కావాల్సిన వాటిని మనకు దయచేస్తున్నాడు. ఇప్పుడు జీవమునకు లేకుంటే మనము స్పిరిచువల్లీ రీజనరేట్ అంటే మన ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి జీవింప చేయగలిగిన వాడు యేసు ప్రభువే అని ఎప్పుడు తెలుస్తుందనంటే, ఆయన నిజమైన రక్షకుడని అర్థం చేసుకుంటున్నప్పుడు. ఆయన పాప క్షమాపణను దయచేయవాడని అర్థం చేసుకుంటున్నప్పుడు. ఆయన మనకి, దేవునికి అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించడానికి ఆయన మాత్రమే ఉన్న ఏకైక మార్గమని అర్థం చేసుకున్నప్పుడు మనకి జీవాన్ని దయచేసే దేవుడు. ఎప్పుడైతే ఇట్లాంటి అవగాహన లేకుండా ఉంటామో ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకోవడం అసాధ్యం అన్నమాట. అందుకనే ఆయనను రక్షకుడిగా అర్థం చేసుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా జీవించి ఉన్నవాడు. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా క్వికెన్ అయి ఉన్నామో, తిరిగి జన్మింపబడి ఉన్నామో, తర్వాత మనకి భక్తి అంటే దేవునిని ప్లీజ్ చేసే విధంగా మన జీవితం ఉండాలి. ఆ విషయాలు కూడా ఎప్పుడు అర్థమవుతాయనంటే ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే అర్థమవుతాయి. అంతకుముందు మనం కొన్నిసార్లు కొన్ని వచనాలు చూసుకున్నాం. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన మాట. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎట్లా ఉండాలని అర్థమవ్వాలనంటే ముందు ఆయన పరిశుద్ధత మనకు అర్థమవ్వాలి. మీరు సత్యమునే పలకాలి అనే ఆజ్ఞ మనకు అర్థమవ్వాలనంటే ఆయన సత్యవంతుడై ఉన్నవాడు. ఆయన సత్యమును గురించి మాత్రమే చెప్పేవాడు, స్థాపించేవాడు అనే విషయాలు మనకి అర్థమవ్వాలి. అట్లాంటి అనుభవపూర్వకమైన ఆయనను గూర్చిన జ్ఞానాన్ని మనల్ని కలిగి ఉండాలని పేతురు గారు కోరుకుంటున్నారు. నిజానికి దేవుడు మనల్ని అట్లాంటి వారిగా ఉండాలని అనుకుంటున్నాడు. అందుకని మనం నిత్యము కూడా దేవుని యొక్క లక్షణాలను ధ్యానించే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆయన మనకి ఏ విషయాల్ని దయచేస్తున్నాడో, లేకుంటే ఏ విషయాల్లో మనం లోపం కలిగిన వారిగా ఉన్నామో మనం అర్థం చేసుకోలేము. అందుకనే అనేక మందికి చర్చ్‌కి అటెండ్ అవుతా ఉంటారు గానీ, వారిలో ఎలాంటి పరివర్తన కనిపించదు. ఎలాంటి మార్పు వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఇష్టపడరు. అందుకని పేతురు గారు ఈ విషయాల్లో రాస్తా ఉన్నాడనమాట. అలా రాయడానికున్న ఒక ప్రధాన కారణం ఏంటంటే, అంటే ఈ ఎపిస్తులు రాయడానికున్న ప్రధాన కారణం ఏంటంటే, చర్చ్‌లోకి కొంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు. చర్చ్‌లో ఉన్న విశ్వాసులు కూడా కొన్ని విషయాల్లో అర్థం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఆ మాటలు మనం చూడొచ్చు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచుందురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు.
ఇక్కడ పేతురు గారు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని, వాళ్ళు చెప్పే మాటల్ని విశ్వాసులు కూడా తీసుకుంటున్నారని, వాళ్ళు కూడా అలాంటి అబద్ధ బోధకులో పడి తాను నమ్ముకున్న ప్రభువునే విసర్జించేలాగిన, అంటే ప్రభు ఏమైతే అయి ఉన్నవాడో దానిని విడిచిపెట్టేవారిలాగా విశ్వాసులు తయారవుతా ఉన్నారు. అందుకని పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నారనమాట. విశ్వాసులు అట్లాంటి అబద్ధ బోధ వైపు వెళ్తున్నప్పుడు వాళ్ళలో ఎట్లాంటి ప్రవర్తన ఉంటుందో 2వ వచనంలో చూడొచ్చు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరిస్తున్నారు, నడుస్తున్నారు. దానిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది. 3వ వచనంలో అందులో అధికులోబులై డబ్బులంటే పరిగెడుతున్నారు, కల్పన వాక్యములో చెప్పుచున్నారు, అంటే కట్టుకథలు అల్లుతున్నారు. అంటే చర్చ్లో జనాలందరికీ నచ్చేలాగా ఎట్లా చెప్పాలో అట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినాయని చెప్తున్నారనమాట. అట్లా చెప్పడం వలన వాళ్ళు లాభం సంపాదించుకున్నారంట. మీ వలన లాభము సంపాదించుకుందరు. ఇట్లాంటి పరిస్థితులు ఈ రోజుకి కూడా అనేక సంఘాలలో చూస్తూ ఉంటాం. విశ్వాసులను బలపరచాల్సిన ప్రయత్నం చేయవలసిన వారే విశ్వాసుల విశ్వాసాన్ని బలహీనపరిచేలాగా సంఘాల్లో బోధన వెళ్తా ఉంది. పేతురు గారు రాస్తున్న సందర్భము ఈ రోజుకి కూడా మనకి వర్తించేదే. అలా రాస్తా పేతురు గారు ఏమని అంటున్నారు అంటే, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. పేతురు గారు ఏమనంటున్నారంటే, మీకు కొన్ని విషయాలు తెలుసు, మీరు విన్నారు, అర్థమైంది, సత్యం అంటే ఏంటని మీకు తెలుసుకున్నారు. అయినప్పటికీ కూడా నేను వాటిని మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నా, మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నా అని ఆయన అంటున్నాడు. అందుకని 12వ వచనంలో ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకు జ్ఞాపకం చేయాలి ప్రతిసారి? యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభువు మాత్రమే రక్షకుడు అని, ఆయన పరిశుద్ధుడు అని, ఆయన సత్యమైన వాడని, ఆయన జీవము కలిగిన జీవపు ప్రదాత అని, ఇట్లా ఆయన గురించిన ప్రతి మాటని ఎందుకు మనం పదే పదే మాట్లాడుకోవాలని అంటే, పేతురు గారు రాస్తున్న ఇంటెన్షన్ అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. పేతురు గారు ఏమంటున్నారు, ఇది మీకు మళ్ళీ 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 నేను గుర్తు చేయాలనుకుంటున్నా. ఎందుకనే విషయాల్ని మనం 13వ వచనం నుంచి చూడొచ్చు. 13వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. ఏ విషయం గురించి? నేను ఈ భూమి మీద జీవితాన్ని చాలించి వెళ్ళే లాస్ట్ మినిట్ వరకు కూడా నేను మీకు చెప్పిన విషయాలే చెప్దామని నేను డిసైడ్ అయినా అని అంటున్నాడు ఆయన. అది కొంతమందికి ఎప్పుడు వినే మాటే పదే పదే వింటున్నప్పుడు విసుగొస్తుంది. అందుకని కొన్నిసార్లు ఎందుకు చెప్పిన పని మళ్ళీ చెప్తూ ఉంటావు, చెప్పిన మాటలు చెప్తూ ఉంటావు అని అంటావు. కానీ పేతురు గారు దాన్ని ఏమంటున్నారనంటే, ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొంచున్నాను. అంటే అది చేయదగిన పనే.
ప్రభువుని గురించిన మాటలను పదే పదే మాట్లాడడము, ఇతరులతో పంచుకోవడము, ఇతరులకు జ్ఞాపకం చేయడం అనేది న్యాయమైన పని అని ఆయన ఎంచుకుని అదే చేస్తున్నాడు ఇక్కడ. పదిహేను వచనంలో చూడండి, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా క్రీస్తుని ప్రకటించడం, క్రీస్తుని గురించిన మాటలను పదే పదే జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు, ఆయన వెళ్ళిపోయినా కూడా అక్కడ ఉన్న విశ్వాసుల్లో ప్రభువుని గురించిన మాటలు స్థిరంగా నాటబడేలాగా ఉండాలని ఆయన ఆశపడుతున్నట్టుగా చెప్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు ఎందుకు అట్లా చేయాలి అని అంటే 16వ వచనం నుంచి మనకి అర్థమవుతుంది. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించిన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. పదహారవ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మాటలను వాళ్ళు ఏదైతే కన్నులారా చూశారో, ఏదైతే విన్నారో, ఏదైతే నిదానించి కనుగొన్నారో ఆ విషయాల గురించి రాస్తున్నాడు, ఆ విషయాల గురించే మాట్లాడుతున్నారు. అయితే 16వ వచనంలో మేము ఇట్లా చేయట్లేదు అనే విషయం ఒకటి రాసినట్టుగా మనం చూడొచ్చు. ఏమని? చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మేము మీకు తెలుపలేదు కానీ అని. అంటే క్రీస్తుని గురించి వాళ్ళు ఏదైతే నిదానించి పరిశీలించారో, కనుగొన్నారో, ఆయన బోధను దగ్గర నుంచి విన్నారో, ఆయన చేసిన ప్రతి పనిని కన్నులారా చూశారో, యాజ్ ఇట్ ఈజ్గా మనకి ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకొకటి చెప్తా, మేమే కల్పనా కథలని మీకు చెప్పట్ల. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే కన్నింగ్లీ డివైజ్డ్ ఫ్యాబల్స్ అని ఉంటుంది. అంటే కన్నింగ్ అని అంటే లేని దానిని ఉన్నట్టుగా చెప్పడం, ఉన్న దానిని లేనట్టుగా చెప్పడం. అట్లాంటివి ఇంక్లూడ్ చేసిన కల్పన కథల్ని గురించి మేము మాట్లాడేట్లా అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఆయన చెప్తున్నాడు అని అంటే 2వ వచనంలో చదివిన 3 వచనాల్లో ఉన్న అబద్ధ బోధకులు ఏమని చెప్తున్నారు అని అంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళాడు, ఇంకా ఆయన వచ్చేది లేదు, రెండవ రాకడ అనేది మీరు పిచ్చోళ్ళు కాబట్టి ఎదురు చూస్తున్నారు, ఆయన రెండవ రాకడ రాదు, ఆయన వచ్చాడు, జీవించాడు, మరణించాడు, అయిపోయింది అని వాళ్ళు బోధిస్తూ ఉన్నారనమాట, అబద్ధ బోధకులు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన తిరిగి రానై ఉన్నాడు అని చెప్పిన మాట ఈ పత్రిక రాస్తున్న టైం మధ్య చూసినప్పుడు దగ్గరగా 50 సంవత్సరాలు అయింది. అందుకనే అబద్ధ బోధకులు ఏమంటున్నారంటే, ఆయన మళ్ళీ వస్తానన్నాడు కదా, 50 సంవత్సరాలు అయింది, ఇంకా మీకు అర్థం కావట్లేదా, ఆయన మళ్ళీ రావడం అనేది లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన రెండోసారి రావడము లేదని ఎప్పుడైతే చెప్తున్నారో, ఆయన జడ్జిమెంట్ డే ఉంటుందని కూడా కొట్టిపడేస్తున్నారు అనమాట. అంటే ఆయన రెండవ రాకడ రాదు, ఆయన వచ్చి తీర్పు తీర్చడం అనేది చేయడము ఉండదు. తద్వారా ఏమవుతుంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడు చేయొచ్చని వాళ్ళు అబద్ధ బోధకులు ఆ బోధని చర్చలోకి తీసుకొస్తున్నారు. అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళకి ఆ మాటలు వినడము
ఇష్టమైంది. ఎందుకంటే అప్పటికే 50 సంవత్సరాలు పైగా అయిపోయింది. వాళ్ళు ఆ మాటలు విని ఆహ్, ఆహ్, ఆ మాటలకు తగ్గట్టుగా నడుచుకుంటున్నారనంట. రెండవ వచనంలో అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది. అనేక మంది వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుకుంటున్నారంట. ఈరోజు సంఘాల్లో అనేక మంది కూడా ఇట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళే. ఎందుకనంటే ఈ రోజుకి చూస్తే 2000 సంవత్సరాలకి పైగా అయింది ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ. మరీ తిరిగి వస్తానని ఆయన చెప్పిన మాట 2000 సంవత్సరాలకి పైగా అయింది కాబట్టి ఇంకా పేతురు గారు రాసిన పత్రిక టైంలో ఉన్న వ్యక్తుల కన్నా వికృతంగా వికృత బోధల వైపు జనాలు నడుస్తూ ఉన్నారు. అందుకనే కొన్ని కొన్ని పెద్ద సంఘాలుగా మెగా చర్చెస్ అని చెప్పుకునే సంఘాలలో అబద్ధ బోధ విస్తారంగా బోధించుకుంటున్నారు. జనాల్ని ఏ రీతిగా మభ్య పెట్టాలో, పిచ్చోళ్ళను చేయాలో, ఎట్లా నాశనానికి తీసుకెళ్లాలో ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చేసినట్టుగా రెండో పత్రికలో ఏమని అంటున్నాడు, దానిని బట్టి అధిక లోబులు అవుతున్నారంట, దానిని బట్టి లాభము సంపాదించుకుంటున్నారంట. ఈరోజు కూడా అట్లాంటివి చేస్తున్నారు. జనాల్ని రిలీజియన్ పేరుతోటి మోసం చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, లాటరీలు పెడుతున్నారు, సంఘాల్లో కర్చీఫ్లు అమ్ముతున్నారు, ఆయిల్ అమ్ముతున్నారు, స్వస్థతల పేరుతోటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పేతురు గారు రాస్తున్న ఈ పత్రిక ఈ రోజుకి కూడా బాగా వర్తించేదే. అట్లాంటి లోకంలో ఉన్న అబద్ధపు బోధకుల విషయంలో ఎట్లా జాగ్రత్తగా ఉండాలో రాస్తున్నాడు అనమాట. జాగ్రత్తగా ఉండడానికి ఈయన పేతురు గారు ఏం చేస్తున్నారు, ఏదైతే ప్రభువు గురించిన మాటలు ఉన్నాయో దానిని పదే విశ్వాసులకు ప్రకటించడానికి, చెప్పడానికి ఆయనకి న్యాయం అనేదిగా తోస్తుంది అనంట. న్యాయమైనదిగా ఆయన ఎంచుతున్నాడనంట. ఇప్పుడు ఏమని చెప్తున్నారు పేతురు గారు చూడండి, 17వ వచనంలో, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహత్యాన్ని వీళ్ళు తెలుసుకున్నారు, చూశారు, దానినే పదే తెలపడానికి ఇష్టపడుతున్నారు. ఏమిటి ఆ మహత్యం, వీళ్ళు చూసిన మహత్యము? లేకుంటే పేతురు గారు రాస్తున్న సందర్భం ఏంటని చూసినప్పుడు మనం ఆ విషయాల్ని స్పష్టంగా వాక్య భాగంలో చూడవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగుల వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఎక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకొను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇది పేతురు గారు కన్నులారా చూసింది, చెవులారా విన్నది మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతున్నారు? 5వ వచనంలో
మేఘం నుంచి వినబడిన మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని స్వరం వినిపించిందనమాట. ఇప్పుడు ఒక మనిషి చూసినట్టుగా మాత్రమే ప్రభువుని చూడట్ల. ఆయన యొక్క రూపాంతరము జరిగిన సందర్భాన్ని ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, అరే! ఆయన ఏ మాటైతే చెప్పాడో, ఆ మాటని 100% నెరవేర్చే దేవుడు. ఆయన శిలువ పైన చనిపోక ముందు తిరిగి లేస్తానన్న చెప్పిన మాటని నెరవేర్చిన దేవుడు. ఆయన తిరిగి మరణాన్ని జయించి లేచిన తర్వాత 40 దినాలు మా మధ్యలోనే ఉన్నాడు. ప్రతి విషయాన్ని గూడా ఆయన రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఏదైతే చెప్పాడో, ఏదైతే చేశాడో దానిని సంపూర్తిగా నెరవేరుస్తున్న దేవుడు. మీరు ఈ కల్పనా కథల వైపు ఎందుకెళ్తారు? ఎట్లా ఎళ్తారు? అని పేతురు గారు సంఘాన్ని ఆహ్, హెచ్చరిస్తా రాసిన పత్రిక అన్నమాట. మనము ఇతర సిద్ధాంతాలలో ఉన్నట్టుగా కల్పనా కథలతోటి ఈ లేఖనాలు రాయబడినవి కాదు. చరిత్రలో ఏవైతే జరిగినాయో వాటి గురించి రాయబడిన మాటలే ఈ లేఖనంలో ఉన్న ప్రతి ఒక్క మాట గూడా. అందుకనే పేతురు ఈ లేఖనాల్లో ఉన్న ప్రభువుని గూర్చిన మాటలను పదే పదే చెప్పడానికి న్యాయం అనేదిగా ఎంచుతున్నాడు. మరి ఈరోజు నువ్వు, నేను, మనమంతా గూడా ఇట్లాంటి విషయాల్ని పదే జ్ఞాపకం చేసుకునే వారిలాగా ఉన్నామా? కేవలం ఒక ఆదివారంలో చెప్పే గంట, అరగంట మాటలను విని వెళ్ళేవారిలాగా ఉంటున్నామా? ఒకవేళ అట్లా సింపుల్‌గా విని వెళ్ళేవారిలాగా ఉంటే, అబద్ధ ప్రవక్తలు చెప్పే అబద్ధపు మాటల్లో మనం గూడా పడిపోయేవారిగా ఉంటాం. పేతురు గారు చెప్పినట్టుగా వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళు ఏదైతే చూసారో దాని గురించి వాళ్ళు ఆహ్, ఆహ్, తెలియపరుస్తా ఉన్నారు. ప్రభువుని గూర్చిన ఎరిగిన ప్రతి మాటను బట్టి వాళ్ళు దానికైనా సంతోషాన్ని కలిగించే విషయం ఏదీ లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అందుకని పేతురు గారు రాస్తా ఇట్లాంటి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి, తర్వాత వాక్య భాగాలను చూసినప్పుడు ఇంకొక సత్యమైన మాట ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఇక్కడ. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, లేకుంటే 18 నుంచి చదువుకుందాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. చరిత్రలో జరిగిన విషయాన్ని పేతురు గారు రాస్తున్నారు. 19వ వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. దేనికన్నా? వాళ్ళ ప్రత్యక్షంగా కన్నులారా చూసింది చెప్తున్నారు, అది నమ్మదగినదే. కానీ దానికన్నా స్థిరమైనది ఒకటి ఉందని చెప్తున్నారు అనమాట. అదేంటి? ప్రవచన వాక్యము. ఎప్పుడైతే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాటని స్టాండర్డ్‌గా, అంటే అదే స్థిరమైనదిగా తీసుకొని దేవుణ్ణి అర్థం చేసుకుంటామో, అప్పుడు దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతా ఉంటది. మన జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా చేసుకోవాలంటే ఎట్లా జీవించాలనే విషయం అర్థమవుతది. అందుకని ఆయన ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఎంతకన్నా? మేము కన్నులారా చూసిన దానికన్నా ఇంకా శ్రేష్టమైనది ఉన్నది, స్థిరమైనది ఉన్నది. అదేంటంటే ప్రవచన వాక్యము. ఆ ప్రవచన వాక్యం ఎట్లా ఉందనంటే 19వ వచనంలో చూడవచ్చు. తెల్లవారి
వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇప్పుడు కొంతమందికి జీవితంలో ఒక క్లారిటీ ఉండదు. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఒక ఎవరికి చెప్పుకోలేని, ఎవరు మన సమస్యని తీర్చలేని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఇక్కడ ప్రవచన వాక్యం అంటే లేఖనం గురించి చెప్తున్న మాట ఏంటంటే, చీకటి గల చోటున వెలిగిచ్చేదిగా ఉంది. అంటే ఎక్కడైతే నీకు జీవితంలో అర్థం కాని సందర్భాన్ని, ఎవరికి చెప్పుకోలేని, ఎవరు సాల్వ్ చేయలేని సమస్యని నువ్వు ఫేస్ చేస్తున్నావో ప్రతి దాన్ని కూడా అడ్రస్ చేసే, తెలియపరిచే దీపంగా ఈ వాక్యం ఉన్నది. దీనిని బట్టి ఇంకా స్థిరంగా నమ్మకం ఏర్పడుతుందని పేతురు గారు రాస్తున్నారనమాట. అయితే కొద్దిమంది లేఖనాలన్నీ ఆ, ఆ, అంటే ఇతర గ్రంథాల్లాగా మనుషులు రాసినవి కదా అని భ్రమపడుతూ ఉంటారు. పేతురు గారు ఏమని రాస్తున్నారంటే 20వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలను. ఈ లేఖనాలు ఎప్పుడు కూడా మనిషిని ఊహను బట్టి రాయలేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా మనుషులు ఊహించి రాసింది కాదు. 21వ వచనంలో చూడండి, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. గాడ్స్ ఇంటర్వెన్షన్ ఉంది లేఖనాలు ఇవ్వడంలో. అంటే పరిశుద్ధాత్మ దేవుని అప్రూవల్ లేకుండా ఈ లేఖనాలు రాయబడలేదు. మనుషులు రాసిన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారుగా వాళ్ళు ఈ లేఖనాలను రాశారు. అందుకనే 66 పుస్తకాలు ఉన్నప్పటికీ, వేరు వేరు కాలాల్లో రాయబడినప్పటికీ, వేరు వేరు వ్యక్తులు రాసినప్పటికీ, వేరు వేరు భాషల్లో రాయబడినప్పటికీ దాన్ని సారాంశం అంతా ఒక్కలానే ఉంటుంది. ఒక వ్యక్తి మాట్లాడినట్లే ఉంటుంది. ఏ ఒక్క వచనానికి ఇంకొక వచనంతో వ్యతిరేకత కనిపించదు. బైబిల్ గ్రంథము రాయబడిన కాలమానాన్ని చూసినప్పుడు దగ్గరగా 1500 సంవత్సరాలు కాల వ్యవధిలో రాయబడింది. అట్లా రాయబడిన ప్రతి మాట కూడా ఇంకొక మాటని, ఇంకొక వాక్యాన్ని స్థిరపరిచేదిలాగే ఉంటుంది. దీనిని బట్టి అర్థం అవట్లేదా అది దేవుని వలన మాత్రమే ఇవ్వబడిందని, దేవుని నుంచి మాత్రమే రాబడిందని? ఇట్లాంటి స్థిరమైన వాక్యానికి వేరుగా ఉన్న ఏ మాటనైనా మనము అంత ఈజీగా, అంత సులువుగా నమ్మడానికి లేదు అని పేతురు గారు స్పష్టంగా చెప్తున్నారనమాట. మనం వాక్యాన్ని నమ్మడానికి ఉన్న ఫౌండేషన్ ఏంటో తెలుసా? పేతురు గారు ఏమని రాస్తున్నారనంటే 20వ వచనంలో మొదట ఇది గ్రహించాలి అని అంటున్నాడు. నోయింగ్ దిస్ ఫస్ట్ అని అంటున్నాడు. అంటే ఏమని మొదటగా గ్రహించాలి? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ని గ్రహించడం ఫెయిల్ అవుతారో వాళ్ళకి వాక్యం చదవాలన్న ఇంట్రెస్ట్ రాదు. వాక్యం చదవాలన్న అవసరత వాళ్ళకి ఉండదు. వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత వాళ్ళకి తెలియదు. వాక్యంలో ఇవ్వబడిన ప్రతి వచనము, ప్రతి పదము కూడా మీనింగ్ని, అర్థాన్ని, ప్రత్యేకతను, ప్రాముఖ్యతను కలిగి ఉన్నదనే విషయం వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని మన కోసమే ఇవ్వబడింది, మనం అర్థం చేసుకోవడానికి ఇవ్వబడింది. ఆ విషయం మొదట గ్రహించినట్లయితే
వాక్యాన్ని చదవడము అలవాటుగా అయిపోతుంది. ఏ రోజైతే వాక్యం చదవకుండా ఉంటామో ఆ రోజు డల్గా అనిపిస్తుంది లైఫ్. నీకు అట్లా అనిపించలేదనంటే నీకు ఈ విషయం నీకు అర్థం కాల. మొదట గ్రహించాలని పేతురు గారు ఏదైతే చెప్తున్నారో అది నువ్వు గ్రహించట్లా. ఏంటి, లేఖనంలో ఉన్న ప్రతి మాట కూడా దేవుడు మన మేలు కొరకు పలికినదే, ఇచ్చినదే. ప్రతి వచనాన్ని కూడా ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవడము, మన జీవితానికి అప్లై చేసుకోవడము ఎంత ప్రాముఖ్యమైనదని అర్థం అవట్లేదా? ఒకవేళ అట్లాంటి పరిస్థితులు లేకపోతే ఆ రెండవ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చెప్పిన మనుషులలో మనం కూడా ఒక్కడిగా అయిపోతాం. అయితే అబద్ధాన్ని ప్రచారం చేసేవాళ్ళలాగా అయిపోతాం. లేకుంటే అబద్ధాన్ని ప్రచారం చేసి దాని వలన లాభం పొందేవాళ్ళలాగా, డబ్బు సంపాదించేవాళ్ళలాగా, జనాల్ని మోసం చేసేవాళ్ళలాగా అయిపోతూ ఉంటారు. అయితే వాక్యం ఎప్పుడు కూడా మనల్ని అట్లాంటి అసత్యంలో నడవాలని అనుకోవట్లా. కాబట్టి ఇక్కడ వ్యక్తులు, అబద్ధ ప్రవక్తలు చెప్పుకుంటున్నట్టుగా ఆయన రెండో రాకడ లేకుండా లేదు. ఆయన చెప్పిన రీతిగా ప్రతి విషయాన్ని 100% నెరవేర్చిన దేవుడు కాబట్టి ఆయన తప్పకుండా తిరిగి రానై ఉన్న ప్రభువు. మీరు లాజికల్గా చూస్తే అప్పుడున్న పేతురు గారు రాసిన ఈ పత్రిక ఉన్న టైంలో 50 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు మనకి 2000 సంవత్సరాలు పైగా గడిచింది. ప్రభు త్వరగా రానై ఉన్నాడు అని అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఇంకెంత ఆయన రాకడికి దగ్గరగా ఉన్నామో అర్థం కావట్లేదా? కాబట్టి ఇట్లాంటి అబద్ధ బోధల వైపు, అబద్ధపు మాటల వైపు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండి ప్రభువుని గూర్చిన ప్రతి మాటని పదే పదే మనము అర్థం చేసుకొని మన జీవితంలో అప్లై చేసుకునే వారిలాగా ఉండాలి. దానికి మించిన మేలు ఇంకేదీ లేదని స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇంకెవరైనా వేరొక బుక్ లాంటిదే బైబిల్ గ్రంథం అనే ఒక రాంగ్ ఒపీనియన్ ఉన్నట్లయితే మార్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకనంటే 66 పుస్తకాల్లో ఏ ఒక్క మాట కూడా డబల్ స్టాండర్డ్లో ఉండదు, కాంట్రడిక్టరీగా ఉండదు, అబద్ధాన్ని స్థాపించేదిలాగా ఉండదు. అది వాక్యము 100% నెరవేరేదిగా ఉంటుంది. 100% ఇతర వాక్యాలని స్థిరపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే అది దేవుని మాట అయి ఉన్నది. వాక్యంలో ఉన్న దేవుని గురించిన లక్షణాలను తెలుసుకోవడము, వాక్యంలో ఉన్న హెచ్చరికలను మన జీవితంలో అప్లై చేసుకోవడము, వాక్యంలో చెప్పబడిన ప్రతి ఆజ్ఞను పాటించడము ఎంత ప్రాముఖ్యమైనది. దానికన్నా వేరుగా మనకి కావాల్సిన మంచి ఏది లేదని స్పష్టంగా అర్థమవుతుంది కదా. అందుకనే పేతురు గారు ఈ పత్రికని రాస్తున్నాడు అన్నమాట. చూసిన మాటల్లో పేతురు గారు వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్న ప్రభువుని గురించిన మాటలను సంఘంలో పదే చెప్పడానికి న్యాయమైనదిగా ఎంచుతున్నాడు. మరి నువ్వు అట్లాంటి వారిగా ఉంటున్నావా? ప్రభువుని గురించిన నీకు తెలిసిన మాటల్ని పదే గుర్తు చేసుకుంటా ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నావా? ప్రవచన వాక్యమైన ప్రతి మాటని స్టాండర్డ్గా తీసుకుంటున్నావా? లేకుంటే వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, న్యూస్ ఛానల్స్లోనో, లేకుంటే వేరే వాళ్ళు చెప్పే వాళ్ళని స్టాండర్డ్గా తీసుకుంటున్నావా? ఒకవేళ అట్లాంటి వాటిని, బయట విషయాల్ని స్టాండర్డ్గా తీసుకుంటున్నట్లయితే అది చివరికి నాశనానికి తీసుకెళ్లేదిగా ఉంటుంది, అనేక నష్టాన్ని తీసుకొచ్చేదిలాగా ఉంటుంది. ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరిస్తామో,
వాక్యంలో ఉన్న ప్రతి మాటని స్టాండర్డ్గా తీసుకుంటామో మన జీవితము మేలుకరంగా ఉంటుంది. చదవబడిన ప్రతి వాక్య భాగాన్ని బట్టి, వినిన ప్రతి మాటను బట్టి దేవుడు మనకి మరింత సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి, మా ఎడల కృప చూపించి ప్రభువును మా కొరకు అనుగ్రహించారు. ఆయన చేసిన బలియాగం ద్వారా మమ్మల్ని తిరిగి మళ్ళీ మీ బిడ్డలుగా చేసుకున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, ఈ లోకంలో ఉన్నప్పుడు మా సొంత ఆలోచనలకు తగినట్టుగా జీవించడము, ఇతర అబద్ధపు మాటల వైపు పరిగెత్తడం చేస్తూ ఉన్నప్పుడు మీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నది. అంధకారంలో ఉన్న వ్యక్తిని నడిపించడానికి దీపమై ఉన్న వారిగా మీ వాక్యం ఉన్నదని, మీ వాక్యంలో ఉన్న ప్రతి మాట మాకు మేలు కలిగించేదని మరొకసారి మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, ప్రభు రెండవ రాకడ నిజమైనది అని, జరిగేది అని, ఆయన తిరిగి త్వరగా రానున్నవాడని మేము మరొకసారి గ్రహించడానికి చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఆయన వచ్చేటప్పుడు ఒక జడ్జిగా, ఒక రాజుగా వస్తాడని, ఎవరైతే ఆయనను తృణీకరించారో ప్రతి ఒక్కరిని కూడా ఆయన జడ్జ్ చేసేవాడిగా ఉంటాడని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. ఈ మాటలు కథల వలన కల్పించబడినవి కాదు. ఒక మామూలు వ్యక్తులు కల్పించిన కల్పన కథలు కాదు. శిష్యులు ప్రత్యక్షంగా కన్నులారా ఎరిగిన విషయాలు అని, మీ వాక్యము స్థిరమైనదని, నమ్మదగినదని రుజువుపరిచే విధంగా మీ వాక్యం మాత్రమే ఉన్నదని, అట్లాంటి అండర్స్టాండింగ్ని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, మేము కల్పన కథల వైపు వెళ్లకుండా మా మనసులను మీ వైపు స్థిరపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ మాటలకు వేరుగా, మీ వాక్యానికి వేరుగా మాకు మేలు కలిగించేది ఎక్కడా లేదని గ్రహించడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీ వాక్యంలో స్థిరపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ గురించిన మాటలను పదే పదే మేము వినడానికి కావాల్సిన ఫెసిలిటీని మాకు ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తండ్రి, మిమ్మల్ని అర్థం చేసుకోవడము, మీకు లోబడడం కన్నా మాకు మేలుకరమైన విషయం ఏది లేదని గ్రహిస్తూ, అట్లాంటి అవకాశాన్ని, మీకు లోబడే అవకాశాన్ని మేము కలిగి ఉండాలని మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. తనేనైనా మీ చిత్తం అయితే మరింతగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి సహాయం దయచేయమని ఈ కొద్ది ప్రార్థనలు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి పరిశుద్ధునికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా చక్కగా వాక్యం అందించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు అన్నయ్య. విన్నాం కదండి వాక్యాన్ని. ప్రజెంట్ ఇప్పుడున్న చర్చెస్లో ఎలాంటి బోధ ఉందో మనం చూసాం. అబద్ధ బోధకులు తన సొంత మాటలు చెప్పి విశ్వాసాలను మోసం చేస్తున్నారు. ఏది సత్యమో, ఏది సత్యమైన బోధ అని మనం తెలుసుకోవాలి. మన బోధకులు చెప్పిన బోధ విని మోసపోకూడదని పేతురు ఆశపడుతున్నారు. కాబట్టి మనం ప్రతి రోజు బైబిల్ చదివి ఏది సత్యమో, ఏది సత్యమని మనం గ్రహించే విధంగా ఉండాలి. అలానే మీరు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే చెప్పండి. చెప్పలేనట్లయితే అడ్మిన్స్కి మెసేజ్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. అలానే వాక్యం చెప్పిన రవి అన్నయ్య గారికి కూడా మీ అందుతున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతటితో సమయాన్ని ముగించబడుతుంది. అందరికీ వందనాలు.